దేవుని వాక్యాన్ని చదివే తీరు విధానం, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మధ్యలో మన జీవితం కనబడుతుండాలి. వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యపు మధ్యలో అటు దేవుడు కనబడాలి, దేవుని ప్రస్తావన కనబడాలి. రెండవది, ఆ వాక్యపు మధ్యలో మన జీవితం కూడా పెట్టుకొని చూడాలి. ఇటు దేవుణ్ణి ఇటు మన జీవితాన్ని రెండిటిని పెట్టి ఆలోచన చేస్తూ అవగాహన పొందుతూ వాక్యాన్ని మనము చదువుతుంటున్నప్పుడు మన స్థితి ఏమిటి అనేది మనకి బట్టబయలవుతుంది. మనం ఎట్లా ఉన్నాము అనేది మనకు అది కనుపరచబడతాది. అంతే తప్ప ఒక ఉత్తరము రూపముగానో ఒక పేపర్, ఒక నోట్బుక్స్ రాసుకున్నవి ఒక కథలు చదివినట్లుగా వచనాలలో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ దాని భావం మనకు అర్థం కాదు. అందుకు తొందర లేకుండా ఆలోచిస్తూ అవగాహన పొందుతూ వాక్యాన్ని విడమరుచుకుంటూ ఆ వాక్యం మధ్యలో మన స్థాయిని, మన స్థితిని, మన జీవితాన్ని పెట్టి ఆ వాక్యాన్ని విశ్లేషిస్తూ మనం చదువుతుంటున్నప్పుడు మన లోపం ఏమిటి, మన స్థితి ఏమిటి, దేవుని ఉన్నతమైన ఔన్నత్యం ఏంటి, ఆయన అపారమైన ప్రేమ మన పట్ల ఎంత అనేటువంటిది ఆ వాక్యపు వెలుగు ద్వారా మనకు కలుగుతాది. ప్రియులారా, చిన్న మంట మీద పదార్థము వండిన దానికి వెంటనే అయిపోవాలి సుమా అని చెప్పేసి ఒక పెద్ద మంట పెట్టేస్తే దానివల్ల ప్రయోజనము లేదు. కొన్ని పదార్థాలు ఉన్నాయి, అవి చాలా తక్కువ మంట మీదే వండాలి, చిన్న మంట మీదే, కానీ సమయం పడుతుంది. కానీ ఆ తర్వాత ఆ పదార్థం యొక్క విలువ ఏంటనేది మనం గుర్తిస్తాం. కానీ తొందరగా పని అయిపోవాలి, పెద్ద మంట పెట్టేస్తే కనుక అది ఇంత కష్టపడి వండినది ఎవరికి ప్రయోజనం కాకుండా పోతాది. అందుకు దేవుని వాక్యాన్ని మనము పఠిస్తూ చదువుతుంటున్నప్పుడు తొందరపడకూడదు. వాక్యపు చదువుతున్నప్పుడు ఆ వాక్యపు సందులో గ్యాప్ ఎక్కడైతే వస్తుందో ఆ మధ్యలో మన జీవితాన్ని పెడుతూ చదువుకుంటూ అలా అవగాహన చేసుకుంటే చాలా మేలు మనం పొందుతాము. ఆ వాక్యమే చివరికి మనలను జీవింప చేస్తుంది. కష్టకాలములో ఆ వాక్యం మనకు మెలకువనిస్తుంది, మనకి జ్ఞానము నేర్పిస్తుంది, మనకు ఆలోచన పుట్టిస్తుంది. ఈ స్థితిలో నేను ఎట్లా నిలబడాలి, ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఎలా జీవించాలి, ఈ అవమానములో నేను ఎట్లా తట్టుకోవాలి, ఈ కష్టములో నేను ఎలా జీవించి అడుగులు వేయాలి అనేది ఆ వాక్యములో ఉన్న జీవమే మనకు మార్గదర్శకత్వమై మన అడుగులు స్థిరపరుస్తూ మనల్ని నడిపించగలిగేది అట్టి వాక్యం. కాబట్టి అలాంటి వాక్యాన్ని మనము పఠించేటప్పుడు జాగ్రత్తగా విశ్లేషిస్తూ చదువుతూ ఉన్నప్పుడు అవగాహన చేసుకుంటూ రోజుకి ఒకే అధ్యాయం చదివినా, పోనీ ఒక అధ్యాయంలో 10 వచనాలు మాత్రమే చదివినా, పోనీ 10 అధ్యాయంలో 2 వచనాలు చదివినా దానికి సమయం ఎక్కువగా నువ్వు ఇచ్చుకో. జాగ్రత్తగా అవగాహన పొందు, తద్వారా మాటల్లో ఉన్న జీవం మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు చదవబడినటువంటి 119వ కీర్తన ఇజ్రాయేలీలకి ఇవ్వబడినటువంటి అక్షరాల్లో ఒక్కొక్క భాగం ఆల్ఫాబెట్స్ అంటారు. ఆల్ఫాబెట్స్ అనగా మనకి ABCDEF అని జెడ్ వరకు ఎట్లాగైతే ఇంగ్లీష్ అక్షరాలు మనకు ఉన్నాయో అట్లాగా ఆ ఈ ఓ అనేటువంటి పదాలు మన తెలుగులో ఎట్లాగైతే బండేరా వరకు అహా అనేటువంటి ఎట్లాగైతే మనకు ఉన్నావో అదే క్రమంలో ఈ యొక్క 119వ సంకీర్తన భాగంలో ప్రతి 8 వచనానికి మధ్యలో హిబ్రూ పదాలు. మొట్టమొదటిది ఏంటంటే అలీఫ్. దీనిని మనము అనొచ్చు శబ్దం, ఏ అని కూడా నువ్వు పలకచ్చు. ఏకి కూడా నీకు ఆ శబ్దమే వస్తుంది. అబ్రహాం అనే మాటకు మొదట ఏ అనే వస్తుంది అన్నమాట. అబ్రహాం. కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్ ఈ యొక్క అక్షరాల్లో మీకు అలీఫ్ అనే మాట వస్తుంది. రెండవది బేర్. ఏ తర్వాత మీకు ఏం వస్తుందంటే బి. బి ఇంగ్లీష్ అక్షరాలు ఎలాగైతే వస్తాయో అదే విధంగా మీకు ఆల్ఫాబెట్స్ అనగా అలీఫ్, రెండవది బేత్, మూడవది వచ్చేసరికి గిమేల్. ఇలా చెప్పుకుంటే నఫీష్, తేత్, ఇలాగా చాలా కఫ్, ఇలాంటివి ఆ యొక్క ఆదిమ హిబ్రూ భాషకు సంబంధించినటువంటి లెటర్స్. సరే, అది నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు ఈ 119వ కీర్తనలో ప్రతి 8 వచనాల మధ్య 8 వచనాలు మీరు లెక్కేసుకొని ఇంటికి వెళ్ళి ప్రతి 8 వచనాలకు మధ్యలో ఈ మాటలు ఉంటాయి. సరే, దేవుడు 6 దినాలు సృష్టి యావత్తు చేసి 7వ దినమును విశ్రమించెను.
8వ దినము మానవుని యొక్క సంఖ్యా పరిమాణం. అంటే మానవుణ్ణి దేవుడు అంగీకరించే విషయంలో 8వ దినమందు సున్నతి సంస్కారం. పుట్టిన ప్రతి శిశువునకు మగపిల్లవానికి 8వ దినమందు సున్నతి చేయాలి. తద్వారా నా నిబంధన మీతో భూలోకమందు నెరవేరుస్తాను, మీరు నా ప్రజలునై యుందురు అనేటువంటి మాట 8 సంఖ్యకు వస్తుంది అనమాట. అందుకే బైబిల్లో మీకు సంఖ్యాశాస్త్రం కూడా కలదు. బైబిల్లో ఎక్కడైనా ఒక సంఖ్య మాటలు దేవుడు చెప్పి 3, 12, 40, ఆ తర్వాత 50 మూరల ఎత్తు, 30 మూరల ఎత్తు గలది, తర్వాత 150, 300 మూరల పొడవు, నోవహు యొక్క వాడ, దేవాలయం యొక్క కొలతలు, లెక్కలు, ఇవి ఎక్కడైనా మీకు ఈ విధమైన సంఖ్య పరమైన మాటలు ఎదురైనప్పుడు దాని వెనకాతల పరలోక నమూనా, భూలోకం సంఘానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి. దేవుడితో పిచ్చోడై 40 అడుగులు పొడవు పెట్టు, 30 అడుగులు వెడలు పెట్టు, 14 మూరలు పెట్టు అని ఏదో పిచ్చి లెక్కలు చెప్పేసాడని అనుకోవద్దు. దాన్ని నువ్వు ఆలోచన చేయగలిగితే దానికి క్రొత్త నిబంధన సంఘానికి లెక్కలు దగ్గరగా ఉంటాయి. దానిని గుర్తించటమే దైవ జ్ఞానం. అక్షరార్థంగా మనం చదువుకుంటూ పోతే ఏది మనకు అర్థం కాదు, అంత మిస్గైడ్స్ అన్ని తప్పిపోతాయి, ఏది అర్థం కాదు. అయితే ఎప్పుడైతే మనం అవగాహనము చేసుకుంటూ వెళతామో బైబిల్లో ఉన్న లెక్కలు, కొలమానాలు సంఘానికి, క్రీస్తునాథునికి, పరలోక పట్టణానికి అవి ముంగుర్తు ఆనవాళ్ళు. అవి గుర్తించటమే దైవ జ్ఞానము, దైవ సంబంధమైనది. సరే, ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ మాటలన్నీ కూడా తెలియపరిచే సందర్భంలో మనం దాదాపు 11 వచనాలు 12 వచనాల వరకు చదువుకున్నాం. ఈ మాటలలో యవనులు తప్పగా తొట్టిల్తారు, నీ ఆజ్ఞలు గైకుంటే వారు తొట్టిల్లరు. తర్వాత నీ ఆజ్ఞలు నేను గైకున్నప్పుడు ఏ పాపము నేను చేయకుండాను, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటే ఎంతో నాకు చాలా మంచిది అని అన్నట్టు, ఇలాగా నీ ఉపదేశాన్ని, నీ ఆజ్ఞలను నేను ఎల్లప్పుడూ విడిచి తిరగనీయక నీ కట్టడలు నన్ను గైకొనేవాడిగా నన్ను స్థిరపరచు అనంటూ దేవుడికి తనను తాను అప్పగించుకుంటూ ప్రభు సన్నిధానంలో ఈ కీర్తన భాగాన్ని వ్రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట. దేవుని మాటను మనము గైకొన్నప్పుడు ఎంతైనా మనకి నెమ్మది. కష్టకాలంలో ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అది ప్రస్తుతం మనకు ప్రయోజనం కలిగినట్టుగా కనబడకపోవచ్చు. అంటే నువ్వు అడిగిన వెంటనే సహాయం దొరకలేనట్టుగా కనబడచ్చు, కొంత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో దేవుడు నీ పరివర్తన చూస్తాడు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడంతో వెంటనే ఆపరేషన్ అయిపోదు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన వెంటనే ఆపరేషన్ అయిపోదు. టెస్టులు చేయాలి, పరిశోధన చేయాలి. అతని రక్తం ఎలాంటిది, అతని రక్తంలో ఉన్న లోపాలు ఏమిటి, దానికి తగ్గ నీకు మెడిసిన్ లేకపోతే వైద్యం అనేది జరుగుతుంది. ఈలోగా రిపోర్ట్స్ నీకు రావాలి. కానీ ఈలోగా రక్తం కారే వ్యక్తి రక్తం కారుతూనే ఉంటాడు, లేకపోతే ఆ యొక్క గాయంలాగే ఉంటుంది. కానీ ఈలోగా వెంట వెంటనే పరీక్షలు అన్ని రకాల యూరిన్ పరీక్ష, ఆ యొక్క మూత్ర పరీక్ష అని, ఉమ్ము పరీక్ష అని, అది ఇది అంటే నోటి మాట వచ్చే ఉమ్ములో పరీక్ష, మూత్రం అంగము నుండి వచ్చేటువంటి ఆ యొక్క మూత్రం అది కూడా నీకు పరీక్ష, నువ్వు బ్రతకటానికి కారణమైన రక్తములో ఉండేటువంటి రక్త పరీక్ష. ఇన్ని రకాల టెస్టులు భూమి మీదకి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఉదాహరణకు చిన్న దోమం చూడండి. మీరు దోమను ఎవరు ఇష్టపడరు, ఏదో ఒక విధంగా అది మనం కుట్టకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రపంచ జ్ఞానం ఒక చిన్న దోమ మీద ఆధారపడి ప్రపంచ మానవులు బ్రతుకుతున్నారని సత్యం మీకు ఏమైనా తెలుసా? ప్రపంచము ఈరోజు బ్రతకటానికి ఒక చిన్న దోమ ద్వారా దేవుడు ఒక సూత్రం, ఒక సూక్తిని మనకు తెలియపరుస్తున్నాడు అనే సంగతి ఏనాడైనా మీరు గమనించినారా? సృష్టిలో ఏది నిరార్థకముగా దేవుడు సృష్టించలా. దోమలో ఉన్న గుణమేమిటి? నిన్ను గుచ్చుతాది తన యొక్క సూదిగా ఉండే ముళ్ళుతో, లేకపోతే తన నోటితో. నీ బ్లడ్ రక్తాన్ని లోపలకు లాక్కుంటుంది అది. ఓకే, అలాగ కుట్టేసి ఆ తర్వాత మనం ఏదో అనుకుంటాం, అది పక్కకి ఎగిరిపోవడం జరుగుతుంది. ఒకవేళ మన చేతికి వ్రేలికి దొరికిందంటే ఖచ్చితంగా అది చచ్చిపోద్ది, వెంటనే మన చేతికి బ్లడ్ పెట్టుకుంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? అంటే ఎప్పుడు మీరు వినలేని కొత్త విషయాన్ని నేను చెప్తున్నాను. ఎప్పుడైనా గమనించారా? ఇలా కొట్టడంతో దోమ చచ్చిపోద్ది, మన చేతికి బ్లడ్, అమ్మ బాబు ఎంత రక్తం తాగేసిందనేది అని అనుకుంటాం కూడా.
అనుకుంటా. అయితే వినండి, దోమే ఒక చిన్న జీవి, చిన్న ప్రాణి. ఆ చిన్న ప్రాణికి దానికి ఒక చక్కటి సూది వంటి ఒక మూతి, ఓకే, దాని నుండి బ్లడ్ తనలోకి లాక్కొని బ్రతుకుతూ ఉన్నది. అసలు దాని యొక్క వెంట్రుక చాలా సన్నగా ఉంటుంది, అందులో కూడా రక్తమును లాగేది గుణం ఉన్నదంటే అది ఇంకెంత సన్నగా ఉంటుందో మీరు చెప్పాలి. ఈరోజు నీ బ్లడ్ పరీక్ష చేయటానికి నీడిల్ ఉపయోగిస్తున్నారు చూశారు, వెంటనే చేయిస్తే బ్లడ్ ఎలాగా లాగుతున్నారు. ఆ సన్న నీడిల్లో నుండి నీ బ్లడ్ అలాగ వెళ్తే తర్వాత టెస్ట్ చేస్తా. అసలు నేను గుచ్చే సూదే సన్నం, నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. ఆ సన్నగా ఉన్న దానిలో మరల మధ్యలో ఒక బెజ్జం, ఆ చిన్న బెజ్జం ద్వారా అలాగ లాగితే ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ వస్తుంది. దాన్ని పరీక్ష చేస్తున్నారు. ఈరోజు ఈ జ్ఞానం అంటే మానవుని యొక్క రక్తం గాయము లేకుండా బయటకు ఎట్లా తీయవచ్చు అంటే అది దోమను బట్టి ఆ జ్ఞానం మానవుడు కనుగొన్నాడు. అందుచేత సృష్టిలో ఆ చిన్న జీవిని కూడా సృష్టించి మానవునికి ఒక విలువైన పాఠాన్ని నేర్పించేటువంటి పనిలో అది కూడా ఒక చిన్న దోమ. మీరు బ్రతుకుంటుంటుండగా మీ వ్రేలును కోసుకొని ఒక చిన్న ఒక రక్తపు బొట్టు లాంటిది దాని మీద వేయండి, అది చచ్చిపోతాయి. ఎందుకో తెలుసా? ఒక రక్తపు బొట్టును దాని రెక్కలు భరించలేదు, దాని కింద నానిపోతుంది, అది తడిచిపోతుంది. ఒక బ్లడ్ ఒక చుక్క రెక్కలు ఎగరలేవు, ఆ తడికి అది అలా అంటుకుపోయి అలాగే ఉండిపోతుంది. ఎన్నో సందర్భాల్లో మీరు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు మీ చేతికి నొరగ ఏదైనా ఉన్నప్పుడు దోమ వచ్చినట్టు మీరు జస్ట్ దాన్ని ఇలా అనండి, జస్ట్ అంటుకుంటే చచ్చిపోయినట్టే. ఎందుకంటే ఆ రెక్కలో ఎగరలేవు. అంత అల్ప ప్రాణి, అంత చిన్న జీవి ఒక నీటి బొట్టు దాని మీద వేస్తే ఆ బరువుకి అది ఎగరకుండా అక్కడే చచ్చిపోతుంది, ఆగిపోతుంది కదా. అలాంటిది మీ రక్తాన్ని అది లాగుతుందంటే ఎంత షార్పుగా, ఎంత చక్కగా తన లోపల గంట పీల్చుకుంటుంది. దీని ద్వారా ప్రపంచ భవిష్యత్తులో మానవులకు కలిగే ప్రతి రోగానికి కారణమైనటువంటి రక్త పరిశోధన చేయటానికి ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యావత్ ప్రపంచం అన్ని దేశాల్లోనూ. నువ్వు జ్వరంతో వెళ్ళు, దగ్గుతో వెళ్ళు, తలపోటుతో వెళ్ళు, కడుపు నొప్పితో వెళ్ళు, అమ్మ ముందు వీళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ అన్ని తీయండి అంటారు. ప్రతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా చెప్తుంది, ఇంగ్లీష్ వైద్యం. అలోపతి కోసం నేను చెప్పట్లేదు, తర్వాత ఆయుర్వేదం కోసం నేను చెప్పట్లేదు, కానీ హోమియోపతి కోసం నేను చెప్పట్లేదు. అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా ఖచ్చితంగా నీడిల్ ద్వారా ఆ రక్తం తీస్తే తద్వారా మనలో లోపాలు బయటకు వచ్చాయి. ఇది ఎట్లా సాధ్యమో ఇప్పుడు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే వాక్యము కూడా అలాంటిది. వాక్యము వెలుగులో మనం ఏమిటనేది మనకు తెలుస్తుంది, మనం ఎలా ఉన్నామనేది తెలుస్తుంది, మన అడుగులు ఎట్లా వేస్తున్నామని తెలుస్తుంది, మనం ఏమేమి తింటున్నాము, ఏమి తినకూడదు, ఎలా ఉంటే మంచిది, ఎలా ఉంటే మంచిది కాదు అనేటువంటిది కూడా మనకు తెలియపరిచేది కూడా ఎవరంటే సాక్షాత్తు దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఎవరు దేవుని వాక్యాన్ని ఇష్టపడతారో, ఎవరు దేవుని వాక్యాన్ని నిండు మనసుతో స్వాగతిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అపారముగా ప్రేమిస్తారో వారు పరిస్థితులు ఎన్ని రకాలైన తారుమారై ఎదురు దెబ్బలు తగిలినా వారు నిలవబట్టబడతారు, వారు నిలుస్తారు, వారు నిలవబడతారు. వారు పడిపోరు, జారిపోరు, దేవునికి దూరస్తులు కాదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా అది అగ్నిగుండము లాంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎదురైన పరీక్ష లాంటి దాంట్లో కూడా వారు నిలవబడతారు. ఎందుకు నిలవబడతారంటే ఎవరు వాక్యాన్ని ప్రేమించువారు, వాక్యాన్ని ఇష్టపడిన వారు, వాక్యాన్ని హత్తుకున్నవారు. కాబట్టి అలాంటి అగ్ని వంటి కొలిమి యందు కూడా ధైర్యముగా వారు నిలబడుతున్నారంటే అందుకు కారణం వారు వాక్యమును నిండు మనసుతో ప్రేమించువారు. కాబట్టి మనం చదువుకుని కొద్దిపాటి వచనాల్లో మనకు అర్థమైన విషయాలు ఏమిటంటే వాక్యాన్ని ప్రేమించు, ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన కట్టడలను ఉల్లంఘం అంటే తృణీకరించబాక, ఆయన ఆజ్ఞ చిన్నదైన దాన్ని గైకొనటానికి ఇష్టపడు, ఆయన మాట యందు నీవు కట్టుబడి ఉండు, అప్పుడు నీ ప్రవర్తన చాలా బాగుంటుంది అనేది ఈ వాక్యంలో మనం చదువుకున్న వచనాలు సారాంశం. చూడండి, యోబు గ్రంథములో ఒక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 23వ అధ్యాయము 12వ వచన భాగము. ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను ఎప్పటికీ విడిచిపెట్టి తిరగనూ లేదు, ఆయన నోటి మాటలను
నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచితిని. చాలా ఒక్క మాట నా వైపు చూడండి. మనుషులుగా మనకు చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఎవరి హృదయాన్ని మీరు తట్టండి, ఎవరి మనసును మీరు తాకండి, వాళ్ళ హృదయాన్ని తలుపు తట్టినట్టు తట్టండి. అలాగా తట్టి అన్నట్టు ఏం ఆలోచిస్తున్నావు అబ్బాయి, అమ్మ ఏంటో నువ్వు అలా ఆలోచిస్తున్నావు, ఏమున్నాయి నీ లోపల చెప్పమంటే ఇంత పొడుగు లిస్ట్ ఇస్తా. ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనుషులుగా అభిప్రాయాలు ఉండటం తప్పని నేను అనను. నాకు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు, నీకు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు. మనుషులమైనటువంటి మనందరిలో కూడా ఏదో ఒక చిన్నదో పెద్దదో అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇతరులు ఏంట్రా అబ్బాయి నీ అభిప్రాయం ఏంటి మరి చెప్పారు కదా, అక్కడ తీర్పు జరిగింది, మరి నీకు అమ్మాయి ఇష్టమా కాదా, విడిపోతారా కలిసి ఉంటారు, ఏంటి నీ అభిప్రాయం చెప్పరా. అలా మౌనంగా ఉంటే సభ జరగదు, ఇక్కడ పంచాయతీ జరగదు, అలా మౌనంగా ఉండకూడదు, చెప్పు నీ అభిప్రాయం చెప్పారా అన్నట్టు. ఇలాగ కొన్ని సందర్భాలలో ఈ అభిప్రాయం అనే మాట వెలుగులోకి వస్తుంది, చూస్తుంటాం. అన్ని సందర్భాల్లో రాదు. ఇదే మాట కొన్ని సందర్భాలు అంటారు, నేను ఉద్దేశం ఏంటో కూడా చెప్పరా, ఉద్దేశం అనే మాట కూడా అడుగుతాం, చెప్పరా. అలా మౌనంగా ఉంటే అట్లాగా చెప్పే నీ ఉద్దేశం చెప్పారా, నీ ఉద్దేశం ఏంటి అన్న పదాన్ని కూడా వాడతాము. దీనికంటే ఇంకా చాలా విలువైనటువంటి మాట ఏంటంటే అభిప్రాయం అనే దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఇది నేను చేయను, ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నాకు అక్కర్లేదు, ఇదైతే కావాలనుకుంటున్నా అన్న అదే అభిప్రాయానికి నాంది. అభిప్రాయానికి ఒక మూల పునాది అయింది అభిప్రాయం. యోబు భక్తుడు చెప్తున్న ఈ మాటలో, దేవా నీ పెదవుల నుండి వచ్చిన నీ మాటలను నా యొక్క సొంత అభిప్రాయముల కంటే కూడా ఎక్కువగా నేను వాటిని ఎంచితిని. అంటే నీ వాక్యమును నా సొంత అభిప్రాయం నాకు చాలా ఉంటాయి. ఏంటి నీ అభిప్రాయము, నేను పెద్ద ఇల్లు కట్టాలి, అబ్బాయి నీ ఏం ఆలోచిస్తున్నావురా, అసలు నీ అభిప్రాయం ఏంట్రా, నేను ఇలాగా ఒక దేశం వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఒక సంస్థ నుండి ఒక వ్యాపారం నేను చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరితోనూ పని లేదు సార్, నా మట్టిని బతకాలనుకుంటున్నాను, ఇదే నా అభిప్రాయం. చాలా వరకు నష్టపోయాను అందరికీ చేసి ఇక నేను అందరి మీద మనసు వదిలేసుకున్నాను, నాకంటూ ఒక అభిప్రాయం ఉంది, నేనా ఈ దేశంలో ఉండదలుచుకోలేదు, నేనంటూ వేరే చోటుకి వెళ్ళిపోతాను. ఇలాగా అతని పరిస్థితి ఏమిటనేది ఆ అభిప్రాయం ద్వారా అతని ఉనికి, అతని యొక్క స్పర్శ, అతని ఆలోచన విధానాలు మొత్తము ఈ అభిప్రాయం అనే దాని ద్వారా బట్టబయలవుతాయి, లేక బయటకు వస్తాయి అతని నోటంట. ప్రభు చెప్పారు, హృదయములో నిండిన దానిని బట్టి చివరికి నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు తన మంచి ధననిధులోండి సద్విషయములను బయటకు తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధులను దుర్విషయములను తెచ్చును. నీ మాటను బట్టి నీతిమంతుడు వనియు, నీ మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు నొందెదవు అని కూడా ప్రభు చెప్పారు. కాబట్టి వినండి, ఇక్కడ యోబు భక్తుడు ఆయన చాలా ఆస్తిపరుడు. యోబును మీరు యోబు గ్రంథంలోనే మీరు చూస్తారు. అసలు యోబు అనే మనుషులు మీకు ఎక్కడ కనబడతాడంటే ఆది కాండము 46వ అధ్యాయము 13వ వచనములో ఆ భక్తుడు మనకు కనబడతాడు. యోబు అనేవాడు చాలా గ్రంథాల తర్వాత వచ్చిన గ్రంథం కాదు, అన్ని గ్రంథాల కంటే ముందు పెట్టవలసిన గ్రంథం ఇది. ఆదాము అబ్రాహాము కాల సమకాలిపు నాటి వాడు, ఇచ్చి అలాంటి తరమునకు సంబంధించినటువంటి వాడు. ఏమని రాయబడినది అమ్మా, ఇషాకారు కుమారుడైన యోబు. అంటే మీకు యోబు గ్రంథములు, యోబు అని ఒక మనుషుడు మీకు కనబడు, లేకపోతే తెలుసును, లేకపోతే అతడు నీతిమంతుడు యథార్థవంతుడని యోబు గ్రంథము తొలి అధ్యాయము తొలి వచనంలో కనబడింది. అంటే మీకు యోబు అని ఈ మనుషుడు ఇక్కడ మీకు స్టార్ట్ అయ్యాడని మీరు అనుకుంటున్నారా? కాదు సుమా, ఈయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అనంటే ఇతడు ఆది కాండములో ఉన్నటువంటి వ్యక్తులలో ఇతడు ఒక వ్యక్తిని గ్రంథకర్తలు అనేక మంది చెప్పటారు. 2, యోబు గ్రంథం ఎవరో కాదు సుమా, మోషే చేతి వ్రాయించబడిన గ్రంథములు. ఇది కూడా చరిత్ర గ్రంథం. యోబు అనేవాడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వాడు కాదు. ఇతని స్టోరీ, ఇతని చరిత్ర మనం చూస్తే ఆది కాండములో నుండి కూడా ఇతడు అంత పురాతనమైన వ్యక్తి అతడు. ఇతని వంశావళి ఎవరిదంటే అక్కడ పై వచ్చిన మీరు చదివితే 12వ వచనమా యోదా అనే మాట మీకు కనబడుతుంది చూడండి. యోదా కుమారులైన ఏరు, షేలా, పెరేసు,
చాలండి. అంటే వీళ్ళందరూ కూడా యాకోబు కుమారుడైన యూదా, ఇస్సాకారు, జెబులోను, నఫ్తాలి, ఆషేరు, మనషే, ఎలాగైతే ఈ వంశవలి అంటే యాకోబు కుమారుల వంశం అని చెప్తున్నాను. ఇక్కడ యాకోబు యొక్క కుమారుల వంశములో నుండి యోబు అనే వ్యక్తిని చూస్తూ ఇక్కడ 13వ వచనమా ఇస్సాకారు, చెప్పండి ఏం రాయబడింది అక్కడ? ఇస్సాకారు కుమారులైన, చాలండి. అక్కడ యోబు అనేటువంటి మాట వచ్చింది. చాలు. ఈ యోబు కొత్త మనిషి కాదు, చాలా పురాతనమైన వాడు. ఆది కాండములోని తన పేరును మనము ఉండటం మనం గమనిస్తుంటున్నాము. అలాంటి యోబుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో యోబు అని ఒక మనుషుడు కలడు, అతడు యథార్థవంతుడునో భక్తిపరుడునో చెడుతనమునో విసర్జించిన వాడు, తూర్పు దిక్కునున్న జనులు అతడు మిక్కిలి ఆస్తిపరుడు, అతని వంటి వాడు ఒక్కడైనను లేడు అని దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంత గొప్ప సాక్ష్యము యోబుని గురించి దేవుడు ఇచ్చుటకు ప్రధాన కారణం ఏమిటి అనంటే, యోబు యొక్క బాల్యము నుండి సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగినటువంటి విధానములు అతడు నడిచినటువంటి వాడు. దేవుడు కనికరించి ఒక సంపన్న స్థితిలోకి దేవుడు యోబుని తీసుకొని వచ్చాడు. విస్తారమైన గొర్రెలు, ఒంటెలు మొదలగు పశువులు, విస్తారమైన పనివారు, దాసి జనులు, విస్తారమైన పాడి పంటలు మొదలగు అనేకమైనవి ఇచ్చినట్లు ఆ గ్రంథంలో మనం చూస్తాం. అతని విశ్వాసం ఎంత గొప్పది! యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకి మహిమ కలుగును గాక అనేటువంటి పునాది యోబుకు వేయబడినది. అంటే అలాంటి పునాది అతనిలో ఉండటానికి కారణం ఏమిటంటే, అతడు ఒక సందర్భంలో తన అభిప్రాయాన్ని బయటకు చెప్పాడు. ఏమిటో తెలుసా? ఆ 23వ అధ్యాయంలో మనం చదువుకున్న ఆ వచనములోనే 12వ, ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను నేను ఎప్పటికోకి విడిచిపెట్టి తిరిగే దౌర్భాగ్య వంటి వాడను కాను. ఒకటి. రెండవది, ఆయన నోటి మాటలను, నా సొంత అభిప్రాయాలు ఎన్నైతే నా మనసులో పుడుతూ వచ్చాయో, నా సొంత అభిప్రాయాలు కంటే కూడా నేను ఎక్కువగా ఎంచి తిని. చాలు. అంటే దేవుని యొక్క మాటను తన సొంత అభిప్రాయాలకంటే. ఈనాడు ఆలోచన చేయండి, మనలో ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి మనుషులుగా. ఇవాళ ఉండి రేపు మట్టిలోకి వెళ్ళిపోయాం. మనకి అనేక 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 ఆలోచనలు, అనేక తలంపులు, అనేక అభిప్రాయాలు. ఒకటి సెట్ అవుతుంది, దాని మీద ఇంకొక అభిప్రాయం, ఒక రాయి మీద ఒక రాయ, ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టుకున్నట్లు ఒక అభిప్రాయం మీద ఇంకో అభిప్రాయం. ఎన్ని అభిప్రాయాలు మనుషులుగా మనలో ఉంటాయి. అనేకమైన అభిప్రాయాలతో మన హృదయం అంతా నిండిపోయింది. కానీ ఇక్కడ ఎన్ని అభిప్రాయాలైనా ఉండనివ్వండి మన హృదయంలో, కానీ నాలో పుట్టే సకల అభిప్రాయాలు అన్నిటికంటే కూడా ఎక్కువగా నీ ఆజ్ఞను, నీ మాటలను నేను గైకొనుచున్నాను ప్రభువా. ఇదండి. ఎప్పుడైతే మనము ఆ విధంగా చేయగలుగుతామో, దేవుని వాక్యానికి పెద్ద పీఠం, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం, దేవుని వాక్యానికి ముందు లైన్లో దేవుని మాటను ఉంచిపెట్టుతా. అలాగే ఎప్పుడైతే మన జీవితాల్లో మనము కొనసాగిస్తామో ప్రియులారా, మన జీవితం యొక్క వెలుగు తేజస్సు ఒక ప్రత్యేకమైనదిగా ఉంటాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మన నడవడిక, మన విధాన స్వభావ స్థితి ఎట్లా ఉంటుందంటే, అనేకులతో కలిసిపోయేదిగా కాకుండా నీవు మొరపెట్టగా దేవుడు ఇదిగో నేనున్నాను, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పే ఆ పునాది మీద మన జీవితాలు నిలబడతాయి. కాబట్టి దయచేసి దేవుని యొక్క వాక్యానికి అధిక ప్రాముఖ్యతనివ్వండి. దేవుని యొక్క మాటను తన సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచిన వాడు యోబైతే, ఇదే బైబిల్ గ్రంథములో కొంతమంది దేవుని మాట కంటే తమ అభిప్రాయమునకు పెద్దపీట వేసిన వారు కొందరున్నారు. వారు ఎట్లా జీవితాలు చివరికి దేవుడు లేని జీవితాలుగా, వాళ్ళ బ్రతుకులు ఎటు పరిస్థితులు దారితీసి, ఇంకా బాగా చెప్పాలంటే చరిత్ర హీనులై చరిత్రలో వంశావళి లేకుండా పోయింది. వంశావళి అనేది విలువైనదే, నేను కాదంటాలా, కానీ వంశావళి అనేటువంటిదే లేకుండా, ఇప్పుడు కాలంలో వంశావళితో ముఖ్యం కాదు, ఎవరి జీవితాలు వారికే ముఖ్యం. కానీ పూర్వకాలంలో ఖచ్చితంగా ఆ ఇజ్రాయెల్కి ఇవ్వబడిన గోత్రాలు వంశావళి వృక్షాన్ని బ్రతికిస్తూ ఫలాలు కాస్తూ క్రీస్తు అని మెస్సయ్య వచ్చే వరకు ప్రతి వంశావళి అలా నిలబడి ఉండాలి. ఇది దేవుని చిత్తం. అలాంటి వంశావళి తుడిచివేయబడినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు.
కిషు కుమారుడును బెన్యామీను గోత్రికుడైనటువంటి రాజైన సౌలు. చూడండి అతని అభిప్రాయం ఎట్లా ఉన్నదో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8 వచనాన్ని చదువుదాము. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినాలు ఆగి సమూయేలు గిల్గాలుకు ఇంకను రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవుదురేమో అని చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా దహన బలులను అర్పించెను. అతడు ఇట్లా దహన బలి అర్పించుచుండగా వెంటనే సమూయేలు వచ్చేసాడు. చాలు చాలు చాలు. విషయం ఏంటి? ఆ పని ఎవరు చేయాలి? యాజకుడు చేయాలి. ఈ మాటలు గతంలో కూడా మీరు చెప్పా. మరలా దేవుడిదే మాటను ఎందుకు తెలియపరుస్తుందంటే మరొక్కసారి మన హృదయంలో మనం తొంగి చూసుకోవడానికి మరలా ఇదే వర్తమానాన్ని ప్రభు మనకు అందిస్తున్నారు. ఆ పని ఎవరు చేసి పెట్టాలంటే యాజకుడు చేసి పెట్టాలి. చెప్పాడు, అబ్బాయి నేను వస్తాను, ఒక 1 వీక్ పడుతుంది, 6 రోజులు అనగా 7 రోజులు ఉండు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, గిల్గాలు అనే ప్రదేశంలోనే ఉండాలి. ఇదే గిల్గాలులో రాత్రి వేళ యెహోవా స్వప్నమందు సొలొమోనుతో మాట్లాడి, నేను నీకేమిచ్చుట నీకు అనుకూలమో ఓ సావక ఆ యొక్క సొలొమోను చెప్తావా అన్నప్పుడు అది గిల్గాలులో రాత్రి వేళ యెహోవా ఆ యొక్క చూడండి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా ఆ మాట మీకు కనబడుతుంది. గిల్గాలులో యెహోవా వాక్యము యెహోవా స్వప్నమందు ఆ యొక్క చూడండి 4వ వచనము కాదు 8వ వచనమా, నీ దాసుడైన సరే సరే. ఈ మాట ఇక్కడ మనకు గిబియోనులో ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద చెయ్యి 1000 దహన బలులను అర్పించాను. గిబియోనులో యెహోవా రాత్రి ఎందు స్వప్నం. సరే, ఇది గిబియోను, అది గిల్గాల్. సరే, సందర్భం ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద దేవుని నామము పేరిట అర్పించవలసిన అర్పణము ఎవరు చేయాలో ఆ పని వారే చేయాలి. కానీ మనస్సులో ఏదో ఆలోచన పుట్టిందని ఇలా చేసేస్తే పర్వాలేదులే, నేను చేసేస్తే మాత్రం తప్పేటట అని ఎవరి మట్టికి వారు అలా అనుకోవటం దేవుని విధులకు అది ఆటంకమే. సమయాలు ఆల్రెడీ చెప్పాడు ఏమని, అబ్బాయి నేను వస్తాను, నువ్వు 7 రోజుల వరకు నువ్వు ఉండు ఇక్కడే, నేను వస్తాను అని. ఒకరోజు చూసాడట, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు చూశాడు. ఆ 7వ రోజు కూడా ఉండొచ్చు కదా మెలకుగా. కొన్ని సందర్భంలో హఠాత్తుగా ఉరిమినట్లు అంతవరకు బాగానే ఉంటది, ఆ చిన్న టైంలోనే తేడా జరిగిపోతుంది. సమయం మనం 7 రోజులు ఎదురు చూస్తాం, అదంతా ఒక ఎత్తు అయితే అతడు దహన బలి అర్పించుచుండగా సమూయేలు వచ్చేసాను. దహన బలు అర్పించిన ఒక వారం పోయిన తర్వాత వచ్చాడు అనుకుందాం, ఒక 7 రోజులు పోయిన తర్వాత, ఎలవై పెద్ద మనిషి నువ్వేం పెద్ద మనిషివి, ఏం చెప్పావు నాకు 6 రోజుల్లో వస్తానన్నావు, 2 వారాల వరకు చూడాలా, ఎలవై బలి చెప్పావు కదా అని సమూయేలు ఆ యొక్క సమూయేలును సౌలు అడగడానికి సరిపోతాడు. ఇక్కడ దేవుడు లేకపోతే సమూయేలు ఎంత షరతు పెట్టాడో ఈ వ్యక్తికి మనకి తెలియదు, కానీ 7 దినముల వరకు ఆగి అనే మాట చూస్తున్నాము. ఇంకా సమూయేలు తన యొద్దకు రాకపోవుట చూచియు జనులు తన యొద్ద నుండి చెల్లా చెదిరే, ఎంతకాలం ఉండమంటే ఇక్కడ నీతో పాటు కొండ మీద మా పని పాటలు లేవా, మేము వెళ్ళిపోతాం అంటే ఈ సౌలు రాజు కంగారు పడిపోయాడు. అరే ప్రజలందరూ వెళ్ళిపోతే నేను ఒంటరివాడిని అయిపోతానే, వీళ్ళు ఉంటుండగా ఏదో చేసేయాలా, వీళ్ళు ఉంటుండగా ఏదో చేసేయాలా, వీళ్ళు వెళ్ళక ముందు ఏదో చేసేయాలా అని అనుకు, మీరు వెళ్ళకండి ఆ పని నేను చేస్తానులే అని చెప్పి ఒక దైవజనుడు ప్రధాన యాజకుడు చేయవలసిన ఆ పనిని ఇతడు సాహసించి తెగించి తన మనసులో పుట్టిన సొంత అభిప్రాయాన్ని అక్కడ అక్షరాల నెరవేర్చాడు. మరలా చదవండి అదే మాట. సమూయేలు చెప్పిన మాట ప్రకారం 7 దినములు ఆగి సమూయేలు ఇంకను తన యొద్దకు రాకపోవుట చూచియు జనులు తమ యొద్ద నుండి చెల్లా చెదరే పోవుదురనియో అది చూచి
దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలిని అర్పించుచుండగా చాలించిన వెంటనే సమూయేలు వచ్చి సౌలు అతనిని కలుసుకొని బయలుదేరగా నువ్వు చేసిన పని, ఒక్క నిమిషం, అసలు నువ్వు చేసిన పని ఏంట్రా, అసలు నువ్వేం పని చేసావు తెలుసా నీకు? చాలా సందర్భాలు అంట మనకు నచ్చనది, అక్కడ నష్టం కలిగింది. ఏ పని రే, ఏంట్రా నువ్వు చేసిన పని, అసలు ఈ పని నిన్ను ఎవడు చేయమన్నాడు రా, ఎందుకు చేసావు ఈ పని, అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు ఇది నీ పని నువ్వు చేయడానికి, ఎందుకు చేసేవారా నువ్వు ఈ పని అని ఎలాగైతే మనలను మన బిడ్డలను మనకు కావాల్సిన ఎట్లా మనం నిలదీస్తామో సమూయేలు కూడా సౌలును అలాగే ప్రశ్నించాడు. అసలు నువ్వు చేసిన పని ఏంట్రా పెద్ద మనిషి, ఏమి అని అడిగాను. అందుకు సౌలు, జనులు ఎక్కడ నా యొద్ద నుండి చెదిరిపోవుటయు ఆ నిర్ణయించబడిన సమయానికి నువ్వు ఇంకా రాలేనందున ఫిలిస్తీయులు చూచి అనుకొని నా అంతట నేనే, నీకెవడిచ్చాడు ఈ దమ్ము, నిన్ను సాహసించమని నీకు ఎవరు చెప్పాడు, అసలు ఏం జరుగుతుందో పైన వాడి నిర్ణయం. అక్కడ దేవుని యొక్క వాక్యం బోధించే సేవకుడు కొంత ఆలస్యం కావచ్చు, అయినా దేవుని కాపుదల నీకు ఉంటుంది కదా. 2000 సంవత్సరాల నుండి క్రీస్తు సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోతాన్నాడు. ఇదిగో నేను వెళుచున్నాను, త్వరగా నేను మీ యొద్దకు వస్తానన్న వాడు ఇప్పటికి 2000 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు అయింది, ఇంకా క్రీస్తు రాలా. ఏ సంఘం కనిపెట్టుకుంటా లేదా, సంఘం ఎదురుచూపు చూడట్లేదా? రక్షించబడేవాడు రక్షించబడుతున్నారు, వాడు ఆయుష్కాలం అయిపోయి చచ్చిపోయిన వాడు చచ్చిపోతున్నారు, నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చేవాడు వస్తూ ఉంటున్నారు. ఎప్పుడో ప్రభుని నమ్మిన వారు ముసలి వయసు వచ్చి ప్రభుని కలిగి ఉండి చనిపోయేవారు చనిపోతున్నారు. ఇట్లా ఈ 2000 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాల నుండి కూడా రక్షించబడేవాడు రక్షించబడుతున్నారు, చనిపోయేవాడు చనిపోతున్నారు, పుట్టేవాడు పుడుతున్నారు. ఆయన సంఘము రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఆ మెస్సయ్యని రక్షకుడు రెండవ రాకడ కొరకు సంఘం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది కదా. మరి ఇక్కడ వీనికి ఇతనికి ఏం పోయే కాలం అంటే, నువ్వు రాజువి, నీ చేతి కింద లక్షల సైనికులు ఉన్నారు, నీకు భయం ఏంటి? ఫిలిస్తీన్లు ఒక ప్రాంతానికి వచ్చారు, ఎక్కడ నీ మీద పడిపోతారు, నీకెందుకు అంత భయము? దేవుని అనుమతి లేనిది తలలో ఒక వెంట్రుకైనను నేలను రాల్చబడదు. ఆయన పర్మిషన్ లేనిది భూలోకములో యుద్ధ ఘోష కూడా చల్లార్చబడదు. చూడండి 46 సంకీర్తన భాగము 9వ వచనం, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధమును మాన్పువాడు. 46 కీర్తనల గ్రంథము, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధమును మార్పడు. ఈ రోజు ఇజ్రాయెల్ దేశానికి రానివ్వండి, ఇరాన్ దేశానికి రానివ్వండి, దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. అరబ్ దేశాలన్నీ ఒకటైపోనివ్వండి, ఇజ్రాయెల్ దేశం మీద పడనివ్వండి, ఇంకా వీలైతే భారతదేశానికో చైనాకో పాకిస్తాన్కు యుద్ధాలు రేగనివ్వండి, కానీ భూలోకమంతా ఒకానొక సమయమందు యుద్ధ ఘోష చల్లార్చువాడు ఆయన్నే. ఏమీక యుద్ధము లేదు, 1000 ఏళ్ల పరిపాలన ప్రశాంతముగా న్యాయ పరిపాలన నీతి పరిపాలన జరిగించు దేవుడు ఆయన. ఇప్పుడు యుద్ధ ఘోష చల్లార్చువాడు దేవుడే అయి ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఎక్కడ దండెత్తి నా మీదకి యుద్ధానికి వచ్చేస్తారన్న భయభీతి నీళ్ళు ఎందుకు పుట్టింది? నువ్వేనా ఆసామాసి దేవుడు అంటూ కలుగున్నావా? నువ్వేనా మనుషుల చేతితో చెక్కబడిన ఒక చిన్న ప్రతిమన ఓ సౌలా నువ్వు కలిగి ఉన్నది కాదే, సర్వశక్తి గల దేవుడి చేతుల్లో నువ్వు ఉన్నావే, సర్వశక్తుడైన దేవుని చిత్తములో నువ్వు ఉన్నావే. ఆయన పర్మిషన్ లేని ఏ ఫిలిస్తీయుడు వచ్చేస్తాడబ్బా నీ మీదకి? ఏ శత్రువు వచ్చి నీ ప్రజలను చంపేసి నీ రాజ్యాన్ని దోచేసుకుంటాడు రా నాయన? అసలు ఎవరిని ఆయన పర్మిషన్ లేని ఎవరు వచ్చేస్తారు? కానీ ఇక్కడ అంటున్న మాట ఎంత చేత కాని మాట కొందన్నట్టు, ఫిలిస్తీన్లు మిక్పాలో కూడుకున్నారు, వారు ఎక్కడ నా మీదకి వచ్చేస్తారు, నాతో పాటు ఉన్న సైనికులు ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళ్ళిపోతానంటున్నారు, జనులు తమ చెదిరిపోవుదురేమో ఇంకా నువ్వు రాకపోయేసరికి, కాబట్టి ఫిలిస్తీన్లు ఎక్కడ నా మీద పడిపోతారేమో అని నా అంతట నేను సాహసించి దహన బలులను అర్పించింది అని అతడు చెప్పాడు. ఇప్పుడు సమూయేలు ఏమన్నాడో చూడండి. అందుకు సమూయేలు
ఇట్లా నేను నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను నీవు, ఒక మాట, ఆహా నీ ఆజ్ఞలను నేను గైకొని ఎడలా నాకు అవమానము, ఆహా నీ ఆజ్ఞలను నేను గైకొని ఎడలా అసలు నాకు అవమానము కలగనేరదు. ఓహో నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటే దేవుని ఎదుట పాపిగా నేను ముద్రించబడను. అంటే వాక్యము నీ హృదయంలో ఉంచటం వలన పరిశుద్ధమైన జీవితం నీకు అబ్బుతుంది. దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనటం వలన లోకంలో అవమానం కలిగే పరిస్థితి వస్తుంది. కానీ అట్టు తిరగేసినట్లుగా కొద్ది కాలములోనే ఘనత కూడా దేవుడు నీకు అట్లాగనే ఇస్తాడు. 10 మంది మధ్యలో నీకు అవమానం కలగచ్చుగాక 10,000 మందిలో దేవుడు తలెత్తుకునేలాగా ఘనతను నీ ఎదురు దేవుడు తీసుకొచ్చుకుంటాడు. పడు 10 మంది దగ్గర అవమానం పడు, తప్పులేదు. 10 మందే కదా, అవమానపడు, తప్పేముంది. 1 సంవత్సరం పడు అవమానం, ఇంకా నీకు ఒక 50 ఏళ్ళు ఘనతిస్తాడేమో. 1 సంవత్సరం నువ్వు అవమానపడ్డావు, 10 ఏళ్ళు నీకు ఘనతిస్తాడేమో కదా. ఈ 1 సంవత్సరం అవమానం కంటే 10 ఏళ్ళ ఘనత గొప్పదే కదా. 10 రూపాయల కంటే 100 రూపాయలు ఖరీదైందే కదా, విలువైందే కదా. కాబట్టి 1 రోజు కలిగిన అవమానం కంటే జీవితకాలం అంతా నీకు ఇచ్చే ఘనత గొప్పదే కదా. ఆహా నీ ఆజ్ఞలను నేను గైకొని ఎడల నాకు అవమానము కలగనేరదు. నేను పాపము చేయకుండానట్లు భద్రంగా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉంటాను ప్రభువా. ఎంత మంచి మాట. కాబట్టి ఇక్కడ సమూయేలు, ఆ యొక్క సమూయేలుతో సౌలు చెప్తున్న మాట ఎట్లా ఉందంటే, నీవు ఇంకా రాకపోయేసరికి నేను సాహసించి దహన బలులను నేను అర్పించి తిని. అందుకు సమూయేలు, నీవు ఎంత అవివేకపు పనిని నీవు చేసితివి. దానిపై మాట, ఆజ్ఞ దేవుని ఆజ్ఞలను, యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గై కొనక నీవు వివేకమైన పని అయితే బాగుండేది, అవివేకపు పని చేసితివి. నువ్వు ఇలాగూ చేసిన ఈ చిన్న పొరపాటును బట్టి నీ రాజ్యము నిలవదు. చాలా ఏమంటే తను చేసిన పెద్ద నేరం ఏంటబ్బా? అంత పెద్ద రాజ్యం కోల్పోవటానికి, అంత పెద్ద రాజ్యాన్ని కోల్పోవటానికి అతను చేసిన అంత పెద్ద పొరపాటు ఏమిటంటే, ఏమి పెద్ద పొరపాటు కాదు, జస్ట్ ఆజ్ఞను ఉల్లంఘించాడంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతమే మరణం. తొలిట మానవుడు ఆజ్ఞ అతిక్రమించను. తినరాదు, తినకూడదు, సమీపించద్దు, ఆ చెట్టు చాయ్కెళ్ళొద్దు, దాని మీద చెయ్యొద్దు, దాని నీడ కూడా మీ మీద పడనియద్దు. ఇది దేవుని షరతు. కానీ ఇష్టపడ్డారు, తెగించారు. ఇన్ని తింటే లేదు కానీ తింటే వచ్చేసిందా? ఇన్ని చెట్లు నీడ పడతలే, ఈ చెట్టు నీడ పడితే నష్టమా? ఇన్ని చెట్ల మీద చేతులు వేస్తలేదు కానీ ఈ చెట్టు మీద చెయ్యేస్తేనే పెద్ద నష్టమా? మరి అనుకున్నది ఏటో ప్రేరేపించబడ్డాది అవ్వ. మొత్తం మీద తాను కొన్ని ఫలములు తిని మరికొన్నిటిని తన భర్త దగ్గర తెచ్చేప్పటికి ఇతను ఎంత పిచ్చోడో చూడండి. ఏమని అంటే, తిన్నా కూడా ఏమవలేదన్నమాట. అయితే బాగానే ఉంది మా ఆవిడి, బాగానే ఉంది అవ్వ, కానీ దేవుడేటి మాట అనేసాడు, ఇది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదరు అన్నాడు. ఎక్కడ చచ్చిపోయింది? బాగానే ఉంది కదా అని అనుకున్నాడు. అలా అనుకుని పిచ్చితారా, చిచ్చి నా దరిదాపులు తీసారు, బయటపారే వద్దు, అస్సలు దాని మీద నా నీడ పడిన ఒక, నువ్వు తిన్నావేమో కానీ నేను మాత్రం తిన్నను గాక అంటే ఇంకోలా ఉండునేమో అక్కడ. అంటే ఏం చూశాడంటే, తిన్నది చాలా బాగున్నాయని సాక్ష్యం ఇచ్చింది, పైగా ఏమీ నష్టపోలేదు, ఉన్నట్టుగానే ఉంది కదా. ఎస్, ఇప్పుడు నేను కూడా తింటే తప్పేంటి? ఇక్కడ అవ్వ తింటే తప్పు కాదు, ఆదాము తింటేనే తప్పు. ఎందుకు తెలుసా? అవ్వ అనబడినది కూడా ఆదాములో నుండి వచ్చింది కాబట్టి మెయిన్ ఇక్కడ ఉంది, అసలైన శిక్ష ఇక్కడ ఉంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇతడు తీసుకొని తినినాడో వెంటనే వారు దిగంబరులమని, దేవునుడి దూరమైపోవటం, వారి నేత్రాలు తెరవబడటము, సిగ్గుమాలిన పని చేశామని అంజూరు పాకులు కచ్చడములుగా చుట్టుకొని చెట్టు చాటున దాగుకొని ఆ దుర్భర పరిస్థితి ఆ గడియలో సంభవించింది. కారణం ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించుట, ఆజ్ఞను హృదయములో భద్రంగా దాచుకొనకపోవుట మొదలగు ఈ కారణాన్ని బట్టి ఈ పరిణామాలు ఎదురవుతూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ సౌలుకి సమూయేలు మెడలో పూలదండ, ఇలా మంచి పని చేసేవరా, నేను రాకపోయినా భలే చేసేసేవాళ్ళు, చాలా సూపర్, నువ్వు చాలా బెస్ట్, మంచి పని చేసేవరా, నేను రావటం చాలా ఆలస్యమైనందుకు నా స్థానంలో ఈ పని నువ్వు చేసినందుకు చాలా అద్భుతమైన పని చేసేవని సమూయేలు అతన్ని మెచ్చుకొనలేదు. ఇలాగన్నాడు, నువ్వెంత
అవివేకపు ఇంత రాజు అయ్యి ఎంత సులభముగా ఎంత స్వల్పముగా నువ్వు అవివేకం అయిపోయావు పిచ్చోడా. చిచ్చి చిచ్చి చిచ్చి. సరే ఇవాళ రాను, రేపు వస్తాను, ఉండమన్న చోట నువ్వు ఉండాలంతే. నువ్వెవడు తెగించి బొల్లర్పించాడు? నీకేం అధికారం ఉంది? నేను ఎవడు చేయమన్నాడు ఈ పనులు? వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతారయ్యా, ఉన్నవాళ్ళు ఉంటారయ్యా, జనులు నీ వద్ద నుండి చెదిరిపోవుదరని నీలో భయపడలేలా? అరే దేవుని ఆజ్ఞ నువ్వు గైకొనవా అని చెప్పేసి అతన్ని ఖండించినప్పుడు వెంటనే కాళ్ళ మీద పడి నా పక్షముగా యెహోవాను నువ్వు వేడుకో అని బ్రతుకులాడాడు. చూడండి ఇంకో సందర్భంలో ఏం జరిగిందంటే 15వ అధ్యాయం కూడా చూద్దాం. అదే సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది 22-23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుకోరా అబ్బాయి. బలులను నువ్వు తెగించి అర్పించిన దానికంటే ఆజ్ఞను గైకొనుట మేలు. పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే దేవుని నోట నుండి వచ్చు మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయటం అనేది సోదె చెప్పువాడితో సోది చెప్తారు కొంతమంది. అంటారే అంటే జరిగింది ఏంటంటే మరి అంటే నువ్వు మొత్తం చూసారా మరి ఇంకే కథలు చెప్తారు కొంతమంది. అరే సోదంతాపు, నేను నీకేం చెప్పాను అంటాడు అవతలేడు. నేను నీకేం చెప్పాను? బస్సు దిగిన చోటు ఉండమన్నానా లేదా? చెప్పావు అంటే అలా టీ తాదని అలా వాటికి వెళ్ళి అలాగెళ్ళి నేను ఎవడు చేయమన్నాడు ఈ పనులు? బస్సు దిగిన బస్ స్టాప్ లో 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద బస్సు ఆగుద్ది, అక్కడ దిగిన చోటే ఉండమని చెప్పానా లేదా అంటాడు 10 సార్లు. అలాగే చెప్పావు అంతే, కాకపోతే ఆకలేక నేను తాగుదామని అలాగెళ్ళాను, ఈలోగా సూట్ కేసు సైడ్ అయిపోయింది, లేకపోతే డబ్బు పోయింది, అసలు నేను ఎవడెళ్ళమన్నా. ఎలాగైతే ఇలాంటి సందర్భాలు ఎట్లాగైతే మనం అప్పుడప్పుడు మనం ఎదుర్కొంటామో సమూయేలు కూడా ఇలాగే చెప్పాడు. ఒకడు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయటం అనేది ఒక సోది చెప్పిన దాంతో పాపముతో సమానము. మూర్ఖత్వం అంటే చెప్పిన చోట ఉండకుండా నీకు నువ్వు తెగించి మూర్ఖత్వము అగుపరుచుట మాయ విగ్రహములు పూజించిన దానితో సమానమునై ఉన్నది. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి కనుక ఇక నీకు రాజుగా ఉండే అర్హత లేకుండా ఆయన కూడా సేమ్ నీకు లాగి విసర్జించేస్తాడు. అయిపోయింది స్టోరీ. కాబట్టి ఇప్పుడు యోబు యొక్క మాట మీరు అర్థం చేసుకున్నది, దేవా నీ నోటి మాట మంచి సద్గుణ లక్షణం ఏంటంటే ఎన్నైనా నీకు అభిప్రాయాలు మనసులో ఎన్నో రకరకాల తలంపులు మన మనసులోకి వస్తుంటే రోజంతట్లో రానివ్వండి. అలా పుట్టే ప్రతి తలంపు పని చేసేమని కాదు సుమా. నీ మనసులో పుట్టే ప్రతి అభిప్రాయానికి చోటివ్వమని కాదు సుమా. పుట్టనివ్వండి. గాలి వస్తుంటుంది, ఆ గాలి అప్పుడప్పుడు పరిమళ వాసన వస్తుంటది, ఆ చెడ్డ గాలి వస్తుంది, పడక తప్పదు. పేపర్ మిల్ ఏదో అప్పుడప్పుడు వదులుతుంటాడు, రాజమండ్రి అంతా చెడు గాలిలాగా వస్తుంటది, అప్పుడప్పుడు తప్పదు. అలాగే అభిప్రాయాలు లోపల పుట్టనివ్వండి. అలా అని చెప్పి అభిప్రాయానికి లోబడిపోవద్దు. నీ సొంత అభిప్రాయానికి నువ్వు ఓటేయద్దు. నీ అభిప్రాయాన్ని గెలిపించుకునే ప్రయత్నం నువ్వు చేయకూడదు. నీ అభిప్రాయం దేవుని యొక్క కాటాలో వేసి చూసుకో. ఇది ఎంతవరకు ఖచ్చితము, న్యాయము లేక కాదు అనేది తక్కడలో వేసి చూసుకో. దాన్ని బట్టి ఆ అభిప్రాయం నువ్వు చెయ్యొచ్చా, చేయకూడదా, అభిప్రాయం ప్రకారంగా నువ్వు నెరవేర్చచ్చా, నెరవేర్చకూడదా అనేది నీకుగానే అర్థం కాగలుగుతాది. కాబట్టి ప్రియులారా, ప్రభు పళ్ళలో పాలు పంపులు పొందే మనము తీసుకోవాల్సిన ఒక మంచి తీర్మానం ఏంటంటే మనుషులుగా మనలో చాలా అభిప్రాయాలు పడతాయి. చాలా రకరకాల అభిప్రాయాలు, అందులో మంచివే ఉండొచ్చు, చెడ్డ అభిప్రాయాలు ఉండొచ్చు, ఏదైతేనేమి అలా అని చెప్పి నీ మనసులో పుట్టే ప్రతి అభిప్రాయం నెరవేర్చే ప్రయత్నం నువ్వు చేసేసేగాక వద్దు, చేయకు. ప్రతి అభిప్రాయం నెరవేరిస్తే నష్టపోయేది నువ్వే. నీలో ఎన్ని సొంత అభిప్రాయాలు పుట్టినా దేవుని నోటి నుండి వచ్చు మాట నీ అభిప్రాయం కంటే ఉత్తమమైన దానిగా నువ్వు ఎంచాలి. 19వ కీర్తన గ్రంథములో ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. 9వ వచనం చూడండి. 9వ వచనము, యెహోవా యందైన ఉండేటువంటి భయము
అబ్బబ్బబ్బబ్బా, పవిత్రమైనటువంటిది. అది నీ జీవితంలో నిత్య కాలము నిలుస్తుంది. యెహోవా నీకు ఇచ్చే ధర్మశాస్త్రం నుండి న్యాయ విధులు అవి కేవలము సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చెప్పాలంటే నీ మనసులో పుట్టే అభిప్రాయాలు కొన్ని బంగారం లాంటివి కావచ్చు నీ దృష్టికి, అవి వెండి వంటివి కావచ్చు, కోట్ల కొలది ఆస్తి వంటివి కావచ్చు నీ అభిప్రాయాలు. అయినను దేవుని యొక్క ఆజ్ఞ నోటి మాట బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను అది చాలా ఖరీదైన ఆ యొక్క కోరదగినది. తేనె ఎంత తీయగుంటుందో తేనె కంటేనో, చింటే తేనె దారల కంటేనో అది మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన అబ్బాబాబా ఎక్కడ నష్టపోవటం అనేది నీ జీవితానికి జరగదు. నీకు గొప్ప లాభ ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు అనంటే నీ ఆజ్ఞలను నేను గైకొనినప్పుడు. నీ ఆజ్ఞలు బంగారము కంటే విస్తారమైన మేలు బంగారం కంటే విలువైంది. కాబట్టి నీ మాట నాకు కావాలేమో తప్ప నా మనసులో పుట్టే బంగారం లాంటి ఆలోచనలో, లేకపోతే తుప్పు పట్టి ఇనుము లాంటి చెడ్డ ఆలోచనలు, వీటన్నిటికంటే కూడా నీ సంకల్పము దృఢమైనది. కాబట్టి ప్రభువా, నీ మాటకి నేను ఓటేస్తా. నేను నీ మాట గైకొనుట వల్ల నేను క్షీణించిపోయినా క్షీణించిపోవదును. నీ మాటను గైకొనుట వల్ల నేను అంతరించిపోవదును. నీ మాట నెరవేర్చే పరిస్థితులు అందరూ నాకు దూరం అవుతారన్న దాన్ని కూడా ఇష్టపడతాను. నీ మాటను నేను గైకొనటం వల్ల నా ఆస్తి అంతా బూడిదలాగా అయిపోతుందన్న పరిస్థితి తెలిసినా నీ మాటకి నేను చెవి యొగ్గుతాను. నీ మాట నమ్మటం వలన అందరు నన్ను దూరం పెడతారు అన్న సంగతి తెలిస్తే దాన్ని కూడా ఇష్టపడతాను. కానీ నీ పెదవుల నుండి వచ్చు ఆజ్ఞను మాత్రం విడిచి నేను తిరగకుండును. ఇదండి, ఈ విధముగా దేవుని వాక్యానికి అంతటి ప్రయారిటీ, దేవుని వాక్యానికి అంత విలువైన ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు నీ జీవితమే ఒక అద్భుతమైన ఉన్నత శిఖరాగ్ర స్థానంపై దేవుడు ఆత్మీయ స్థితిలో నిలబెడతాడు. అప్పుడు నువ్వు మొరపెట్టగా నిశ్చయముగా దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. ఒక వ్యక్తికి నీ నోటంట పలుకు పలికితే ఆ పలుకు ఆ వ్యక్తికి వెలుగులో వెలుగుగా ప్రకాశిస్తాడు. నీ మాట వినడంతో అన్య జనుల కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు ప్రభు యొక్క వెలుగులోకి తేబడతాయి. నువ్వు నోటి మాట సెలవీయగా వెంటనే దేవుడు దాన్ని రూఢిపరుతుడు, అంటే వెంటనే గైకొనేలా దేవుడు చేస్తాడు. అంటే దేవుడికి నీకు అంతటి దగ్గర సత్సంబంధం అనేది నీకు ఏర్పడతాది. ఎప్పుడు నీ అభిప్రాయాలు ప్రక్కన పెట్టు, దేవుని ఆజ్ఞ మీద నీవు ఆనుకోవటానికి నీవు ప్రయత్నము చేయి. ఇక్కడ యోబు జీవితంలో ఎంత నష్టపోయినాడో ఆయన ఆజ్ఞలు గైకొని కూడా తర్వాత దానికంటే కూడా రెట్టింపు స్థితికి దేవుడు అతని వైభవ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చేశాడు. అంటే దేవుని మాట కంటే తన అభిప్రాయం గొప్పదని ఎంచుకోలేదు యోబు. నాలో ఎన్నో అభిప్రాయాలు పుట్టొచ్చుగాక మనిషిగా, నో, నా అభిప్రాయాలన్నీ నేను పక్కన పెడతా, దేవుని చిత్తానికి నేను తల వంచుతా, దేవుని ఎదుట నన్ను నేను అప్పగించుకుంటా. దేవుని మాట కంటే ఈ ప్రపంచం నాకు వెండి బంగారం మేలి బంగారం కంటే దేవుని మాట నాకు కోరదగినది. ఆ మాట వల్ల నీ సేవకుడు నేను హెచ్చరిక పొందుతాను. నీ మాట చేతనే బలపరచబడతాను. ఎప్పుడైతే హెచ్చరిక నొందానో, ఎప్పుడైతే నీ వాక్యాన్ని భయపడుతూ అడుగులు జాగ్రత్తగా వేశానో, ఎక్కడ నేను జారిపోయే పరిస్థితి నాకు. నాచు మీద నడిచేటప్పుడు జారిపోతామన్న సంగతి జగమెరిగిన సత్యం. అయితే అడుగు నాచు మీద వేసినప్పుడు ఇది నాచు సుమా, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా జారిపోయే ప్రమాది నాచులో ఉంది సుమా అని ముందు నువ్వు అవగాహన చేసుకుంటే, ఏదో ఒక గోడను పట్టుకొని సపోర్ట్ చేసుకుని అలా 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 మెల్లిగా దిగితే కనుక ఆ నాచు అగాధ స్థితి నుండి జారిపోకుండా నువ్వు నిలబడతావు. రోడ్డు ఎంతో నాచు కూడా అంతే కదా, రెండు సమానమే కదా. రోడ్డు మీద పరిగెట్టలేదేటి, నేను రోడ్డు మీద పటాపట స్పీడ్కి వెళ్ళిపోతా లేదేటి, అలాగే నాచు మీద పట్టుబడి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏది పెట్ట నష్టం అనంటే కనుక ఖచ్చితంగా గాయపడతావు. ఎదురుగా మూతిపళ్ళు రాలిపోవటం ఖాయం.
ఎందుకని అది నాచు. అది ఆ నాచు మీద ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోకమంతా కూడా ఒక నాచు ఉంటుంది. దైవ బిడ్డలు ఎప్పుడు పడిపోవాలా అని చెప్పి అపవాది ఎదురుస్తారు. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని భంగము కలిగించాలని శతకోటి ప్రయత్నాలు చేస్తుంటాడు అపవాది. ప్రార్థన నుండి, దైవ సహవాసము నుండి, దైవ భక్తు నుండి, విశ్వాసం ఎలాగైనా నిన్ను తప్పించ. చాలా మంది అనుకుంటారు నెలకు ఒక 40,000, 50,000, లేకపోతే 70,000, లేకపోతే 1,00,000, 2,00,000 వచ్చేస్తుంది, పెద్ద బిల్డింగు, పెద్ద ఉన్నత స్థాయి, ఇదే జీవితం అనుకుంటున్నారు. అది కొంతకాలమే సుమా. మన తండ్రులు, మన తాతలు మనకంటే గొప్పగా కాళ్ళు ఎగరేసి ఉండొచ్చు గత కాలం. ఈరోజు వారు ఏమైపోయారంటే కర్ర పట్టుకొని ముసలి వయసు వచ్చేసి మూలం కూర్చుంటున్నారు. ఒంటి మీద ఏగం కూడా తోలుకోలేని, ఓపిక లేని స్థితిలో ఉన్నారు. కానీ ఒకప్పుడు వాళ్ళు బలవంతులు కావచ్చు. బలముతో బరువైన వస్తువులు ఎత్తుండొచ్చు, మేసాలలో నిలబెట్టి ఉండొచ్చు, కండలు తిరిగిన వీరుల్లో ఉండొచ్చు. ఎవరో మన తాతలు, వారి ముత్తాతలు, వారి తాతలంతా ఈరోజు ఏరి వాళ్ళు ఆకారం లేని ఎముకలుగా మిగిలిపోయారు కదా. ఒక మాంసం, ఒక కండరాలు, ఒక నరాలు కూడా లేకుండా ఒకవేళ మన తాత సవాలని చెప్పి ఒకళ్ళు గొయ్య తేతే కనుక అస్థికం లాగా ఎముకలు మాత్రమే ఉంటాయి. ఆ ఒంటి మీద ఉన్న బలం ఏమైపోయింది, ఆ అందం ఏమైపోయింది, ఆ ఆరోగ్యం ఏమైపోయింది, ఆ చర్మం మీద ఉన్న రంగు ఏమైపోయింది. మట్టి తినేసింది, పురుగు తినేసింది, మట్టికి మట్టి అయిపోయాయి. అలా అని చెప్పి వాడు బలవంతులు కారంటే ఆనాడు వారు బలవంతులు. ఏదో ఈనాడు మనం బతుకున్నాం, ఈ రోజుకి మనం బ్రతుకున్నాం, మన కాలు ఎగరేయకూడదు. నేను ఇంతటి వీరుణ్ణి, ఇంతటి సూర్యుడిని అనుకుంటే ఇది కొద్ది రోజులే. వయసు మీద పడే కొలది వృద్ధాప్యం చేరుకుంటాము. బరువైన వస్తువులు ఎత్తిన మనము బలహీనమైపోతాం. మంచినీటి గ్లాసు కూడా ఎత్తటానికి చేయి సహకరించదు. ఈరోజు మన మాట విని 10 మంది మన మాట లోబడతారు. రాబోయే కాలంలో మన పిల్లలు మనం తాత పక్కపో అన్నట్టు ఆ పిల్లోడికి భయపడిపోయి మనం పక్కకి వెళ్ళిపోవాలి. అలాంటి వృద్ధాప్యం వచ్చేస్తుంది మనకి. చిన్న పిల్లాడు మనల్ని ఏలెత్తిగా నువ్వు ఇంట్లోకి రాక బయటకు వెళ్ళిపో, మా మమ్మీ నేను కొట్టేస్తుంది, బయటకు పో. అదేంట్రా అని అంటాం మన ముసలి వయసు వచ్చేసి, నువ్వు బయటకు పో అని వీలైతే కర్రతో పాటు మనం దోహేస్తాడు ఆ పిల్లాడు. ఏంటి అప్పుడు మన బలమేది? ఇలా ఎంతమంది జీవితంలో సార్ అందరి జీవితం ఇలాగే జరుగుతుంది కదా. అందుకే ఏ కాలంలో కూడా ఎప్పుడు కూడా నేను ఇట్లాగే ఉంటాను, ఈ జీవితం ఇలాగే స్టాండర్డు, నా ఒంటి మీద రంగు స్టాండర్డు, నా అందము స్టాండర్డు, నేను ఇలాగే ఉంటాను అని ఎప్పుడు కూడా మనం తలంచాలి. ఆయుష్ పెరిగే కొలది తల మీద ఎంట్రుకలు ఎందుకు రాలిపోతుంటాయో తెలుసా? నీ జీవిత ఆయుష్కాలము ఆకురాలినట్లుగా రాలిపోతున్నాయిరా. ఒకప్పుడు జుట్టట్టుకుంటే ఇంత దళసరిగా గట్టిగా ఉండేది, అలాంటిది నువ్వు చేతి ఇలాగంటే చాలు కొన్ని ఎంట్రుకలు చేతికొచ్చారు అంటే అంత బలహీనమైపోతుంది నీ జీవితం. ఎందుకు ఈ పరిస్థితిలో కూడా ఇంత గర్వం నీకు అవసరమా? ఈ స్థితిలో కూడా ఇలాగ ఉండటం నీకు మంచిదా అని చెప్పటానికి మన శరీరం మీద కొన్ని మార్పులు కనబడుతుంటాయి. శరీరం ముడతలు పడుతుంటాయి, శరీరం లాగితే సాగిపోతూ ఉంటుంటుంది. ఆ తర్వాత కంటి చూపులో లోపము, కొంతమంది ఆటోమేటిక్గా పళ్ళు ఊగిపోయి పళ్ళు ఊడిపోతాయి, కొంతమందికి వినికిడి లోపం, చెవుడు వచ్చేస్తుంటుంది. ఏమంటే ఇవన్నీ కళ్ళ ముందు మనం చూస్తూ ఎందుకు మనము బరి తెగించేవారుగా మనం బ్రతకాలి? ఆలోచన చేయండి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యందు ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తించు వారికి మేలు కలుగుతారు. ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా అతడు గనుడుగానే చనిపోయాడు. అబ్రాహాము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు గనుడుగానే చనిపోయాడు. యోసేపు గాని, మోషే గాని అందరూ కూడా వృద్ధాప్యంలో కూడా దేవుడు వారిని ఘనమైన స్థానంలో ఉంచి మరణానికి అప్పగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ సమూయేలు ఆ సౌలు చేసిన 2 సందర్భాలు 13వ అధ్యాయంలో అదే లోపం తప్పుడు పనిచేశాడు. 15వ అధ్యాయంలో అప్పుడన్నా సరి చేసుకున్నాడంటే 15వ అధ్యాయంలో కూడా అన్నాడు, అబ్బాయి పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టంరా, దహన బలులు అర్పించుకుంటే ఆజ్ఞలు గైకొనట్టు మీరురా. ఇంత అవివేక పని చేసే కాబట్టి 13వ అధ్యాయంలో కూడా నీ పక్షంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏదో కనికరించాడురా. మరి ఇప్పుడు 15వ అధ్యాయంలో కూడా ఇదే పని చేసావు, ఇంకా నా ప్రార్థన కూడా దేవుడు వినడు, దయచేసి ఇంకా నీ రాజ్యము తుడిచివేయబడతాది అన్నాడు. రాజ్యమే కాదు సుమా, వంశావళి తుడిచివేయబడింది. మీరు సమూయేలు గ్రంథం ఇంటికి వెళ్ళి చివరి అధ్యాయమో మీరు చదివితే సౌలు అతని కుమారులు ఒకే దినమందు యుద్ధములో చనిపోయి అతనికి వంశావళి లేకుండా. కాబట్టి ప్రియులారా, వాక్యం చెప్పే నేనైనా నువ్వైనా ఎంత వాక్యానికి మనం భయపడతామో అంత మన జీవితానికి మేలే. ప్రియులారా, ఏదో దేవుడు చూడడని తప్పించుకొని తిరిగే ప్రయత్నాలు మనం చేయొద్దు. మనం వేసే ప్రత్యమ ఇలాగు సౌలును
అతని ముగ్గురు కుమారులను ఆయుధములు మోయువారును అతని వారందరును ఒక్క దినమునే చచ్చిరి. 30వ అధ్యాయమా? ఎస్, ఓకే, ఒకటి చాలు. కాబట్టి ఇక వంశావళి లేదు. చెప్పండి, ఏం లేదు? వంశావళి లేకుండా పోయింది. ఎక్కడో లొదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరి ఇంట యోనాతానుకు పుట్టిన 2 కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని ఆ బంజర భూమిలో నుండి దావీదు ఇంటికి రప్పించి, ఇతడు సదాకాలం నా బల్ల యొద్దే భోంచేస్తాడు, ఇతనికి వంశావళి లేదే అని చెప్పి బాధపడితే, ఈ 2 కుంటికాళ్ళు గలవాడు కూడా దావీదు మీద అబ్షాలోము ఎప్పుడైతే శత్రువు అయ్యాడో కొడుకు, ఈడు కొమ్ములు వచ్చేసేసాయి. కాళ్ళు లేవు కానీ కొమ్ములు వచ్చేసాయి. అప్పుడు సేబాని పిలిచి అంటాడు, సేబా, సౌలు యొక్క యావదాస్తి మెఫీబోషేతుకు కలిగినదంతా కూడా తిరిగి నీకే ఇచ్చేస్తున్నాను, వాడిని నా ఇంట్లోంచి ఈ రోజే బయటికి గెంటేస్తున్నాను అన్న. అరే, కాళ్ళు లేనోడు తెచ్చి నీ తండ్రికి ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి, యోనాతాను బట్టి ప్రమాణం చేసాడే, ఎంత జాగ్రత్తగా నిలుపుకోవాలి వీడు. ఆఖరికి రాజు భోజన బల్ల యొద్ద ఉండవలసిన వాడు బయటకు ఇస్తరాకు వలి పారవేయబడ్డాడు. సౌలుకు చివరికి చరిత్రలో వంశావళి లేకుండా పోయింది. కాబట్టి ప్రభువా, నీ నోటి మాటలు, నీ పెదవులుడు వచ్చిన ఆజ్ఞలు నా సొంత అభిప్రాయము కంటే కూడా ఎక్కువగా అది ఎక్కువగా ఎంచండి, వాక్యానికి ఎక్కువగా ఎంచండి. దేవుని ఎప్పుడైనా శ్రమ కలిగిందా వెంటనే మోకరించి బైబిల్ తెరిచి, ప్రభువా నా గుండె ధైర్యపరచయ్యా, వెనకాతలు ఎదుగు పరిస్థితుల ఆందోళన నన్ను వేధిస్తూ ఉన్నాయి, నాతో మాట్లాడితే ఇప్పుడు నేను తలుపుకు తాళం వేసి నేను బయటికి వెళ్ళాలి, ఆ 10 మంది మధ్యలో వచ్చి నన్ను నిలబడమని చెప్తున్నారు. అక్కడ ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కాదు. దాదాపు ఇంత తప్పు అయిపోయాను. ఇప్పుడు అందరూ అక్కడ పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం మాట్లాడాలో నా కాళ్ళు చేతులు వడుకుతున్నాయి. చేసింది నిజమే, రుణపాలయ్యింది నిజమే, రుణాలు ఉన్నాయనేది నిజమే, కానీ అవతల వారు ఇప్పుడు శత్రువులుగా వచ్చి మీద పడ్డారు. ఏదో ఒకటి ఈరోజు జరిగిపోతుంది. మొత్తం నా యావదాస్తి అంతా తీసుకోవటమా, నా ఇంట్లో అన్ని దోచుకోవటమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు నాతో మాట్లాడిన ధైర్యపరచుకోవా అని. నీకు జీవితంలో కష్టం ఎదురైనప్పుడు, అలాగే నీ జీవితంలో పని లేనప్పుడు, 2 రోజులు వెళ్ళావు పని ఏమీ లేదు, కనీసం 3వ రోజైనా గ్రహించి మోకాళ్ళు వేసి, ప్రభువా 2 రోజులు బట్టి పనికి వెళ్తాను, ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేస్తున్నాను ప్రభువా, సరిగ్గా వ్యాపారం లేదు, దేవా ఈ దినం నాతో మాట్లాడవా ప్రభువా అని చెప్పి ఆ విధంగా నువ్వు మోకరించి ప్రార్థించి దేవుడి దగ్గర సరి చేసుకుని పశ్చాత్తాపడి దేవుని ప్రార్థనకు వాక్యానికి పెద్ద పీఠము ప్రయాతించి నువ్వు వెళ్ళు. నిశ్చయముగా నీవు నీ చేతి పనిని నీవు అనుభవించేదవు, నీకు ప్రియ. దేవుడికి మన మీద కక్ష లేదు సుమా. మనం పీకి నేలకు నొక్కేసి, ఇగో నన్ను ప్రేమిస్తావా లేదా, నన్ను ఇష్టపడతావా లేదా, నన్ను అంగీకరిస్తావా లేదా, చెప్పు అని చెప్పి పీకి నేలకేసి కొట్టేసే రకము దేవుడు కాడు. దేవుడు మనలను స్వతంత్రుడిగా చేశాడు. ఫ్రీడమ్ చక్కని స్వతంత్రుడిగా చేసి విడిచిపెట్టాడు. ఏది కావాలో నువ్వే తెలుసుకోవాలి. ఇలాగ చేస్తే దీని పరిణామం ముగింపు ఇలా ఉంటుంది, ఇలా చేస్తే దీని పరిణామం దీని ముగింపు ఇట్లా అని చెప్పాడు. దేవుడు ఫ్రీగా మనం విడిచిపెట్టాడు. ఏది కావాలో నువ్వు తెలుసు. సమయం లేదు నాకు బైబిల్ చదవటం అన్న మాట ఎప్పుడు అనమాట. సమయాన్ని కుదుర్చుకో. నీ ఇష్టమైనవి పక్కన పెట్టు, ప్రయాణాలను పక్కన పెట్టు, ఇతరులతో ఎక్కువగా మాట్లాడే సమయం పక్కన పెట్టు. ఆ సమయాన్ని దేవుడికి కేటాయించు. శ్రమ కలిగినప్పుడు వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేసి వాక్యాన్ని నువ్వు చదువు కన్నీటితో. బయటకు నువ్వు వెళ్ళు, దాని ఫలితం ఎలా ఉంటుందో చూద్దు. అక్కడ అందరినీ శత్రువులు అయిపోయారు. పంచాయతీ దగ్గర తల వంచుకుని అలాగే వాక్యం చదువుకుని మనసులో పెట్టుకుని వీళ్ళ వాళ్ళ ముందే నిలబడ్డా. అమ్మ ఏంటి ఈవిడికి ఏదో నువ్వు 3 లక్షలు ఇవ్వాలట కదా, పైసా కూడా కట్టలేదట, ఏంటి వారిని పరిస్థితి? అయ్యా ఆవిడ చెప్పిన అక్షరాల నిజమయ్యా, దాదాపు 2 ఏళ్ల బట్టి కూడా వడ్డీ కూడా నేను కట్టలేదయ్యా, అది కూడా నిజమేనయ్యా, దాదాపు లెక్కేస్తే దాని ధనం ఈరోజు ఇప్పుడు 6 లక్షలు ఎంత అయ్యి ఉంటుందయ్యా, అది కూడా నిజమేనయ్యా. మరి అన్ని బాగా చెప్తున్నా, మరి ఇచ్చేచ్చు కదా. అయ్యా అంత ఓపిక నా దగ్గర లేదయ్యా, చూస్తే గత 2 ఏళ్ళు అయింది నేను భర్తను కోల్పోయి, పిల్లలు ఉన్నారు, ఎదుగు వచ్చే పిల్లలు, నేనా బలహీనురాలను, పరిస్థితి ఎలా ఉన్నాను అన్న. ఇలాగ ఎప్పుడైతే నువ్వు యథార్థం మాట్లాడో, ఆమె అవతల వ్యక్తి ఎంతమందిని అయితే తాను సపోర్ట్ చేసుకున్నారో నీ శత్రువులు సహితము నీకు మిత్రులుగా మార్చేస్తాడు. ఒకే మాట అంటారమ్మా, అన్ని పక్కన పెట్టు, ఎంత ఇవ్వగలుగుతావు చెప్పు, మేము మాట్లాడేస్తాం. అయ్యా నా దగ్గర ప్రస్తుతం 50,000 ఉన్నాయి అయ్యా, అంతకు మించి నా దగ్గరికి అయితే ఎక్కువ లేదు.
ఇటు 6 లక్షలకి ఇప్పుడు అవతల వారు ఆ అంతస్తును చూస్తారు. దీనికి పెద్ద కారు ఉంది, 10 ఎకరాల భూమి ఉంది, స్థారమైన బంగారం ఉంది, ఆఫ్టర్ దీనికి 3 లక్షలు పెద్ద గొప్ప అని ఆ అవతల వాళ్ళ మనసులో పుట్టి, చూడమ్మా ఆవిడ నీకు ఇవ్వటం న్యాయమే, కానీ ఆవిడ ఇచ్చే స్థితిలో ఆవిడ లేదు, ఇదిగో 50,000 ఇస్తున్నారు పట్టుకెళ్ళి. అదేంటి సార్ మీ దగ్గర తీర్పుకి వస్తే నన్ను ఇంత నష్టపడతారు, ఏమ్మా నీకేం తక్కువ, అమ్మా నీకేం తక్కువ, నీకు ఎప్పుడైనా జబ్బు జాడ్యం వచ్చిందనుకో ఖర్చు పెట్టాను అనుకో, అలాగే అమ్మా ఇంటికి 50,000 తెచ్చే, గబగబా నువ్వు వెళతావు, 50,000 తెస్తావు, అందరి ముందు ఎప్పుడు ఇవి నడక్క. ఆ స్థితిలో కూడా దేవుడు మార్చగలుగుతాడు. నిజంగా ఉంటే నువ్వు ఎలాగే ఇస్తావు కదా, లేని పరిస్థితి. కానీ ఆ లేమిలో కూడా దేవుడు నిన్ను నన్ను ఘనంగానే ఉంచుతాడు. ఎప్పుడో తెలుసా, దేవునికి పెద్ద పీఠమే. తండ్రి నీ దాసురాలను నా చేతులు ఖాళీ అయిపోయి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో నేనున్నాను. న్యాయంగా అయితే ఖచ్చితంగా వాళ్ళకి 6 లక్షలు ఇవ్వటం అనేది న్యాయం ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను, కాదంటలేదు. కానీ ఈ రోజు నా పరిస్థితి అలా లేదు కదా ప్రభా అని ఎప్పుడైతే దేవుడి దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని ప్రలాపిస్తావో ప్రియులారా, నీ శత్రువులను సహితం దేవుడు నీకు మిత్రులుగా మార్చేస్తాడు. ఎప్పుడు ఇలా జరుగుతాయంటే ఆయన నోటి మాటలను నీ సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా నువ్వేంచు. బంగారము కంటేనో విస్తారమైన మేలిమి బంగారము కంటే కూడా కోరదగినది గాను విలువైనది గాను ఎప్పుడైతే నువ్వు ఇచ్చుతావో ఆ ఆజ్ఞను, ఆయన వాక్యాన్ని, అప్పుడే మన జీవితం వస్తుంది. 2 వచనాలు చూపిస్తా. 119వ కీర్తన 74వ వచనం. 74వ వచనము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి. ఆహా, ఎప్పుడు ఇలా జరుగుతుంది? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. బంగారం కావాలని కాదు నా ఆశయ్యా, పెద్ద బంగ్లా కాదయ్యా నా ఆశ. నా ఆశ నీ వాక్యము మీద ఆధారపడ్డాను. ఎప్పుడైతే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటానో అప్పుడే మన జీవితం ధన్యంగా మారుతాను. ఇంకొక మాట 127వ వచనము. 127వ వచనము. బంగారము కంటేను, అబ్బబ్బబ్బా ఖరీదైన అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు అబ్బబ్బా ప్రియముగా ఉన్న. ఎంత మంచి మాట. అక్కడ యోగు చెప్పిన మాట కూడా ఇంచుమించు అలాంటిది. నీ పెదవు నుండి వచ్చు ఆజ్ఞలను నా సొంత అభిప్రాయము కంటే కూడా ఎక్కువగా ఎంచింది. ఇది చెయ్యండి, అది చెయ్యండి. వేకువని లేచి దేవుని గ్రంథాన్ని నీ దాసుడను దీనుడను నీ ఎదుట మోకరిస్తున్నాను ప్రభా, నన్ను కనికరించవా, నాతో మాట్లాడు ప్రభా, నీ మెల్లని స్వరం నాకు వినిపించు. విసుగు లేకుండా ఆసక్తితో చదువు. సమయం ఎంతైనా పర్వాలేదు, గంట చదువుకుంటావు, 2 గంటలు చదువుతుంది, నీ ఇష్టం. ఏదో తొందరపాటు చదివేసి ఆ పని నువ్వు ఎప్పుడు చేయబాక. చదివే ప్రతిదీ నువ్వు అవగాహన చేసుకుంటూ శ్రద్ధాభక్తితో చదువుతూ ఆ వాక్యం మధ్యలో నీ జీవితం పెట్టుకుంటూ నువ్వు చదువు. తద్వారా వాక్యము చక్కగా నీకు అర్థం కాగలుగుతుంది. నువ్వేమిటి అనేది వాక్యపు వెలుగులో నీ జీవితము పట్టబయలు అవుతుంది. అది నీ జీవితమైనా నా జీవితమైనా. కాబట్టి దేవుడి దినకాలం మనకిచ్చిన లేఖన భాగము, ప్రభువా నీ ఆజ్ఞలను నేను విడిచి తిరుగువాడను కాను, నీ పెదవుల నుండి వచ్చే ఆజ్ఞలను నా సొంత అభిప్రాయము కంటే కూడా ఎక్కువగా ఎంచి. అది చేద్దాం.